ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. కీర్తన గ్రంథం 34 ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి విశ్వసించినటువంటి తర్వాత మన జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనం దీన దశలో ఉన్నప్పుడు, అంటే పరిస్థితులకి ఎవరో మనం ఆదరించలేనప్పుడు, ఇక ఎవరి దగ్గర నుంచి మనం సహాయం లేనప్పుడు, పూర్తిగా మనం దీన దశలో ఉన్నప్పుడు, దీనుడిగా ఉంటూ మనం మొర్రపెట్టినప్పుడు యెహోవా ఆలకిస్తాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దీన దశలో ఉండడం ఒకటి, రెండోది దీనుడుగా ఉండడం ఒకటి. మన పరిస్థితులన్నీ దీన దశలో ఉన్నప్పుడు దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుని ఆయన నామాన్ని హెచ్చించి ఆయన మీద ఆధారపడి ఆయన మాత్రమే మన యొక్క కార్యాలను చేయగలడు అని మనం నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడు? సహాయం దయచేస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ దీన దశలో ఉన్నారో నాకైతే తెలియదు. దేవునికి వాక్యం ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతుంది. నువ్వన్న దీనస్థితిని బట్టి నువ్వు దీనుడిగా దేవుని దగ్గర తగ్గించుకుని ఆయన సన్నిధిలో ఆయన వైపు చూసినప్పుడు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తున్నాడని చెప్పాడు. దీన దశలో ఉన్న మనం దీనులుగా ఉంటూ ఆయనకు మొరపెట్టి ఆయన ఆలకించే దేవుడు కాబట్టి మన ప్రార్థనలు చేసి జవాబును సంపాదించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుల నీ స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రాత్రంతా కూడా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రం. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ దీనుడు దీన దశలో ఉండి మేము మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకించిన. ప్రభా, మా ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? అయ్యా, మా యొక్క మొరను ఎవరు ఆలకిస్తారు? మా సమస్యలను ఎవరు అర్థం చేసుకుంటారు? మా బాధలను ఎవరు అర్థం చేసుకుంటారు? మీరు తప్పితే ఎవరు కూడా మా సమస్యలు అర్థం చేసుకోరు. దీన దశలో మేమున్నాం, దీనులుగా ఉంటున్నాం, మేము పాసందుకు వస్తున్నాం. మా ప్రార్థనకు జవాబు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, ఉదయకాల సమయంలో మమ్మలను మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీన దశలో ఉన్న కుటుంబాలను దీనులను జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబును దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. కష్టాల్లో, సమస్యల్లో, శోధనలు, అనారోగ్యాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, బాధల్లో, బలహీనతలో నీ బిడ్డలు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్నాడు, మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. శిలువ ధ్యాన కూడికలో ఉన్న వారిని, ఉపవాసం ఉంటున్న బిడ్డల్ని, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డల్ని, వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డల్ని, అనారోగ్యంతోనూ, ఆర్థిక సమస్యలతోనూ, కుటుంబ భారాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసు. ఈ దినపు పనులు, ప్రయాణాలు, అవసరతలు, అక్కరతలు జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా కూడా మీ దీవులతో నింపి పగల ఎండ దెబ్బైన ప్రభావ మాకు తగలకుండా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కృపలో నడిపించి ఈ దిన దీవులతో మమ్మల్ని మా కుటుంబాలను నడిపిస్తారని నమ్ముతూ ఈ దినమంతా కూడా మీ ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసి ప్రార్థన ఆలకిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి వారి పనుల్లో, వారి వారి దీన దశల్లో మీరు తోడుగా ఉండి వారు మొరపెట్టినప్పుడు ఆలకిస్తారనుతూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.